యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భావము: తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను విషయాదుల నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్టు భావింపవలెను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భావము: ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థిత ప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. భావము: ఓ అర్జున, ఇంద్రియములు ప్రమదనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవుచునే ఉండును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. భావము: కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలననగా ఇంద్రియములను వశమునందుంచుకున్న వాని బుద్ధి స్థిరముగా నుండును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను.